సరే సర్ప్రైజ్ ఎలా అనిపించింది అది అసలు వండర్ అనిపించింది. బర్త్డే రోజు మండి ఖచ్చితంగా తింటది గైస్. హ్యాపీయా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్నా మినీ వరల్డ్. yes సో ఈ రోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. సో ఈ రోజు మా మమ్మీ బర్త్డే జూన్ 2nd. బర్త్డే రోజు మండి ఖచ్చితంగా తింటది గైస్. హ్యాంగ్ అవుట్ అరబియన్ మండి అబ్బా. అంతే కరెక్ట్ చెప్పినావు, శబాష్. నీకు ఎవరు అలవాటు చేసిన మండి? నాకంటే ముందు తెలీదు. హ్యాంగ్ అవుట్ మండి అంటారు. లాస్ట్ టైం అరేబియన్ మండి పోయినాం. ఇంట్లో ఫస్ట్ టైం రావడం. లాస్ట్ టైం అరేబియన్ మండి పోయినాం కదా, ఈసారి లాస్ట్ టైం అరేబియన్ మండి పోయినాం కదా, ఈసారి అరేబియన్ మండి వద్దు, నెక్స్ట్ ఇప్పుడు వేరే ట్రై చేద్దామని చెప్పి ఆటో ఆయన ఏది మంచిగా ఉంటుందని అడిగి సర్చ్ చేసి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ని కొంచెం యంగ్ అనమాట, అతను వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగి ఇక్కడ తీసుకొని వచ్చిండు. మిక్సీ హ్యాంగ్ అవుట్ లో ఎలా ఉంది నిజామాబాద్ అనేది చెప్తాము. సూప్ అయితే ప్రైస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి గైస్. సూప్ తాగు, ఫస్ట్ సూప్ తాగినా అయిపోయింది. అవునా? మళ్ళీ తాగు వాళ్ళ ముందు. సూప్ వేసేసింది ఫస్టే. నాకు సూప్ ఇష్టం తెలుసా, బాగుంది. ఇందులో ఏం సరే చెక్ చేసుకో. చికెన్ మటన్ మేము ఆర్డర్ పెట్టుకుందాం అనేది వచ్చినాక చూపిస్తా గైస్, ఓకేనా? అండి వచ్చింది ఫ్రై పీస్ 3 ముగ్గురం ఉన్నాం కాబట్టి ఫ్రై పీస్ తెచ్చుకున్నాం. స్మెల్ మాత్రం స్మెల్ సూపర్. ఫస్ట్ టైం అనేది నెయ్యి వేసారు. అదే సరే తిను ఫస్ట్, టేస్ట్ చేసి చెప్తాం. సూపర్. నిజంగా బాగుంది గైస్. మీరు ఎవరైనా నిజామాబాద్లో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మండి ఎక్కడ బాగుంటుంది అంటే ఇక్కడ హ్యాంగ్ అవుట్కి వచ్చేయండి. నిజంగా బాగుంది. హ్యాంగ్ అవుట్ అరేబియన్ మండి గుర్తుపెట్టుకోండి, వినాయక్ నగర్లో ఉంది. నేనైతే బాగుంటాయి తింటూనే ఉన్నా. తిన్నాక కలుస్తా. బాయ్ బాయ్. మా ఇద్దరిది ఇటు సైడ్ పోర్షన్ అయిపోయింది. ఇవాళ ఇంత ఉంది, కొంచెమే తిన్నది గైస్, ఇంతే. నాకు తెలిసి ఒక 2-3 ముద్దలు తిన్నట్టుంది. ఏంటిది ఏమంటున్నావు? చాలా ఎక్కువైంది. ఎక్కువైంది అంటుంది. ఇంతే తిన్నది. నా ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోయింది. వచ్చేదాకానే మండి ఎప్పుడు వస్తుంది మండి ఎప్పుడు వస్తుంది అన్నది. కళ్ళేమో కావాలంటే కడుపేమో వద్దంటది. చెప్పు. తినలేకపోతున్నా. ఏమీ తినకపోతే ఎట్లనో ఏమో. మండి మండి అన్నావు, మరి తినాలి కదా. నాకు తెలియదు గైస్, ఇప్పుడు నేను తినేదా కొలిపెట్టాను, ఖచ్చితంగా తినాల్సింది. ఈ కలర్లో లేదా ఈ సారీస్ నువ్వు హ్యాపీయా? హ్యాపీ. మమ్మీకి కొన్ని తీసుకొచ్చాను. అంటే హెల్త్ పరంగా కొంచెం ఆలోచించి కొంచెం హెల్దీగా ఇద్దామా అని ఫిక్స్ అయ్యాను ఈసారి. మమ్మీ నేనేమి ఇస్తా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? హెల్దీగా ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఓకే. హెల్త్ పరంగా అయితే ఫ్రూట్స్ ఓకే అంతే. అంతేనా? ఓకే. ఎక్స్పెక్ట్ చేసినావు, బట్ నువ్వు మొత్తం రీచ్ అవ్వలేదు అనమాట. ఫ్రూట్స్ దగ్గర అయిపోయావు. డ్రై ఫ్రూట్స్. హెల్త్ పరంగా అయితే ఫ్రూట్స్ ఉంటాయి ఎక్కువ. ఆల్మండ్. బో ఇంగ్లీష్. ఓకే. డ్రై డేట్స్. డ్రై డేట్స్ తినకపోతే నాకు క్లాస్. ఏం తీస్తుంటే వెళ్తున్నాయి. ఎన్ని తెచ్చినావు? చియా సీడ్స్. ఓకే. అన్ని న్యూట్రిషన్స్ రావాలని. అంజీర్ అంటే కొంచెం కష్టం. కష్టమా? అంత సీన్ లేదు. అన్ని ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఊరికే కూడా తినదు. ఓకే ఓవర్ ఓకే. నైట్ సోక్ చేసి మార్నింగ్ తినేటప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ నువ్వు ఫోటో పెట్టాలి. ఇంత ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్రెండ్స్ అంతకుముందు తెచ్చింది నేను తినలేదు. అస్సలు తినదు గైస్, అస్సలు తినదు. ఏం తెచ్చినా కూడా. బట్ ఈసారి నేను ఇంకెన్ని ఉన్నాయి? తీస్తూనే ఉన్నావు. ఇగో లాస్ట్ చిక్కి. యాక్చువల్లీ ఇందులో 2 తినేసా. ఇవైతే ఓకే గాయ్స్. అలాంటి అయితే తింటది, ఇలాంటి తినదంట.
సో నీకు ఈసారి హెల్తీగా ఇద్దామని చెప్పి ఇవి తీసుకొని వచ్చిన. నిన్న రావద్దు అనుకున్నా గైస్ నేను, అంటే లేట్ అయిపోయింది. అంటే నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా 5:30 తర్వాత, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నాకు లేట్ అవుతుంది కదా, మళ్ళీ లేట్ నైట్ అయితే ప్రాబ్లము, మళ్ళీ నా కోసం ఒకరు రావాలి నిజామాబాద్ అని చెప్పి అనుకున్నాను. సో నాకు నిన్న వర్క్ ఉండే, అండ్ ఆల్సో ఇప్పుడు కూడా వర్క్ ఉంది గైస్. నిన్న ఈవినింగ్ 5 o'clock ఫోన్ చేసింది, మమ్మీ నేను వస్తాను మమ్మీ, రేపు నీ బర్త్డే ఉంది కదా అని చెప్పింది. వద్దులేమ్మా ఎందుకు అంత దూరం నుంచి అని అన్న తర్వాత సర్లే నేను రానులే, అయినా నాకు రాబుద్ది కావట్లేదు అన్నది. మార్నింగ్ 5కు వచ్చి డోర్ కొడుతుంది గ్యాస్. మమ్మీ నేను వచ్చిన తలుపు తీయనంటే అసలు మేము స్టన్, రానన్న అమ్మాయి ఎట్లా వచ్చింది అని. సర్ప్రైజ్ ఎలా అనిపించింది? అది అసలు వండర్ అనిపించింది. అసలు మాకు నిజమా కళ. సడన్ గా కనీసం ఫోన్ కూడా లేదు గైస్, వచ్చి ఇట్లా డోర్ కొడతానే ఉంది. అట్లుంటది, మినిమం ఉంటది మనతో. అండ్ ఆల్సో నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నైట్ లో వస్తున్నా అంటే మా వాళ్ళు టెన్షన్ పడతారు, నిద్రపోరు వచ్చే వరకు. నేను ఎట్లా సేఫ్ గా వస్తాను నాకు తెలుసు, బట్ వీళ్ళని ఎందుకు టెన్షన్ పెట్టడం అని చెప్పి నేను చెప్పలేదు అనమాట. యాక్చువల్లీ నిన్న నేను రావద్దని అనుకున్నా, షిఫ్ట్ అవర్స్ లోనే కాల్ చేసిన, మమ్మీ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ అని చెప్తే, నాకు ఈసారి బర్త్డే ఇష్టం లేదు, మీరు ఎవరు రావట్లేదు కదా అన్నది. సో ఇంకా షిఫ్ట్ అయిపోయిన తర్వాత లేట్ నైట్ అయినా సరే నేను 11కి 11:30కి అరౌండ్ 12 అయింది బస్ స్టార్ట్ అయ్యేసరికి. 12కి స్టార్ట్ అయితే నేను నిజామాబాద్ వచ్చేసరికి 3:30 అయింది. ఆ టైంలో బస్సెస్ ఉండవు కదా, ఇంకా చూసి ఒక 1 hour అట్లా టైం వేస్ట్ చేసి కూర్చొని 4 అయిన తర్వాత ఇంకా అప్పుడు ఆటోలో వచ్చి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి 5 అయింది. మా మమ్మీ షాక్ కాల్ చేస్తే. డాడీ అయితే తలుపు తీయక ఇప్పుడే బయటికి వచ్చి ఎవరు లేరు అంటుండు. అండ్ ఆల్సో యాక్చువల్లీ మీటింగ్ ఉంది ఇప్పుడు, నాకు కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఆ టైంలో నేను వీడియో తీస్తున్నాను. 4 అవుతుంది టైము, 5:30కి షిఫ్ట్ అయిపోతుంది. అయిపోగానే ఇప్పుడు మమ్మీని బయటికి తీసుకొని వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఇంకా అయిపోలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. మీరందరూ మమ్మీకి విష్ చేయండి, హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, బర్త్డే రోజు చెప్తుంది.